దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన ధూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో కూడా ఒక మాట చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ఈ యొక్క లేఖన భాగాలను మనం చూసినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి, మన ప్రార్థనలు వినడానికి, సమాధానం ఇవ్వడానికి ప్రతి దానికి కూడా సమయం కలదని ప్రభు చెప్తున్నాడు. కానీ చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే సమయం అయిపోతుంది అనుకుంటాం. కానీ అపోస్తల కార్యంలో మనం చూస్తే సమయం, కాలములన్నీ కూడా దేవుని యొక్క ఆధీనంలో, స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి ఈ వాక్యం వింటున్న ఒకవేళ మీ జీవితాల్లో మీరు ఇంకెప్పుడు సమయం అయిపోతుంది, వయసు అయిపోతుంది, ఇంకా ఈ కార్యం జరగడానికి ఇంకా ఏ సమయం ఉంది అని ఒకవేళ పిల్లల కోసము, ఉద్యోగం కోసము, లేకపోతే పెళ్లి కోసము, ఇంకా దేనికోసమైనా మీ జీవితాల్లో ఒకవేళ సమయం అయిపోతుందని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. కానీ మీకంటే ముందే, మనందరికంటే ముందే మన జీవితం, మన బ్రతుకంతా ఎరిగినటువంటి దేవునికి మన భవిష్యత్ అంతా కూడా తెలుసు. కాబట్టి అబ్రహాం కూడా అలాగే అనుకున్నాడు, శారా కూడా అలాగే అనుకుంది. టైం అయిపోతుంది, సమయం అయిపోతుంది, వయసు అయిపోతుందని. కానీ దేవుడు టైం అయిపోయినా, సమయం అయిపోయినా, కాలం అయిపోయినా, మన వయసు అయిపోతున్నా కూడా దేవుడు తాను ఏది జరిగించాలనుకుంటున్నాడో మన జీవితంలో జరిగించగలడు. తగిన సమయంలో, తగిన కాలంలో దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయగలడు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఆలస్యంగా రాడు, అలాగే దేవుని కార్యాలు ఎప్పుడు కూడా ముందుగా జరగవు. దేవుని సమయంలో దేవుని కార్యాలు జరుగుతాయి. అలాగే దేవుడు తన భక్తులందరినీ కూడా తగిన సమయంలో దేవుడు హెచ్చించినట్లుగా, జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని కూడా తగిన సమయంలో, తగిన కాలంలో జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ మాటలు నమ్మి ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభు అట్టి కృప మీ జీవితాల్లో అనుగ్రహించును గాక. ఆమేన్.